దారణం బట్టి ధర్మము అని అంటారు. ప్రజలను ధరించగలిగినది ధర్మమే. ప్రజలకు పతనం కాకుండా పట్టి నిలుపుతుంది కూడా. కనుక ధారణతో కూడినదే ధర్మం అని నిర్ణయం. అన్యాయంగా ఇతరులు ధనాన్ని దోచుకోవాలని ఎవరైనా ధర్మాన్ని కోరినప్పుడు మాట్లాడకుండా ఉంటూనే ఆ వ్యక్తికి విముక్తి లభిస్తుంది. మాట్లాడుకోకుండా ఉంటేనే. కనుక అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. వేద విరుద్ధంగా ధర్మాన్ని మోక్షాన్ని సాధించాలనుకుంటారు. అలాంటి వారితో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మంచిది. కాబట్టి ఇతరులకు సుఖం లభించే అనేది అయినా సరే వేద విరుద్ధం కానిదే ధర్మం అని తెలుసుకోవాలి. అవశ్యం కూజితవ్యేవా అవశ్యం కూజితవ్యేవా శంకేరన్యప్యకూజతగా శ్రేయస్తత్రానృతం వక్తుం శ్రేయస్తత్రానృతం వక్తుం తత్ సత్యమవిచారితం తత్ సత్యమవిచారితం. సంకట పరిస్థితులు తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తే అప్పుడు మౌనంగా ఉండటం వల్ల సందేహాలకు కారణమయ్యేటట్లయితే ఆ సందర్భంలో అసత్యాన్ని చెప్పడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. అది నిస్సందేహంగా సత్యం అవుతుంది. ధర్మ సందేహం ఏర్పడినప్పుడు వేద ప్రమాణం కానీ లౌకిక యుక్తి కానీ దొరకని పరిస్థితుల్లో హింసకు అవకాశం ఇవ్వకుండా మౌనాన్ని పాటించాలి. అది విఫలమయ్యే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అసత్యం చెప్పవచ్చు. ఏ మనిషి ఏ పని కోసమైనా ప్రతిజ్ఞ చేసి పనిచేసే సమయంలో దానిని మరొక విధంగా చెబితే డంబాలు పలికినందువల్ల వాడు దాన్ని ఫలాన్ని పొందడు. ప్రాణాత్యయే వివాహేవ సర్వజ్ఞాతివదాత్యయే సర్వజ్ఞాతివదాత్యయే నర్మణ్యభి ప్రవృత్తేవా నర్మణ్యభి ప్రవృత్తేవా నచ ప్రోక్తం వృషా భవేత్ నచ ప్రోక్తం వృషా భవేత్. అధర్మం నాత్ర పశ్యంతి అధర్మం నాత్ర పశ్యంతి ధర్మతత్వార్థదర్శినక ధర్మతత్వార్థదర్శినక. ప్రాణాపాయం సంభవించినప్పుడు సకల బంధువులు నశించే సమయంలోనూ పరిహాసం చేసే వేళలోనూ మాట్లాడిన మాటలకు అసత్య దోషం లేదు. ధర్మతత్వాన్ని దర్శించిన వారు దానిని అధర్మం అనరు. యస్తేనైః సహ సమందాత్ యస్తేనైః సహ సమందాత్ ముచ్యతే శపథైరపి శ్రేయస్తత్రానృతం వక్తుం శ్రేయస్తత్రానృతం వక్తుం తత్ సత్యమవిచారితం తత్ సత్యమవిచారితం. అసత్య శపథాలు చేస్తే దొంగల నుండి విముక్తి లభిస్తుంది అంటే అక్కడ అసత్యం చెప్పటమే మంచిది. అది నిశ్చయంగా సత్యమే అవుతుంది. నచతేభ్యో ధనం దేయం నచతేభ్యో ధనం దేయం శక్యే సతి కథంచన పాపేభ్యో హి ధనం దత్తం పాపేభ్యో హి ధనం దత్తం దాతారమపి పీడయేత్. వీలైనంత వరకు దొంగలకు ధనం ఇవ్వకూడదు. ఎందుకంటే పాపాత్మలకు ఇచ్చే ధనం దాతకు దుఃఖాన్ని కలిగిస్తుంది. తస్మాత్ ధర్మార్థ మన్ృతం ఉక్త్వా నృత భాగ్ భవేత్. కనుక ధర్మం కోసం అసత్యం ఆడినా తప్పులేదు. అసత్య దోషం అంటదు. నేను యథాశాస్త్రంగా యథామతిగా భావించిన ధర్మం ఇదే. నీ హితాన్ని కోరి నేను ఈ రోజున ధర్మం గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పు ఓ అర్జున, ఈ ధర్మాన్ని బట్టి ఈ ధర్మరాజును చంపాలా వద్దా అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ మహామేధావి, మహాపండితుడు చెప్పిన విధంగా మాకు మేలు కలిగించే మంచి మాటలు చెప్పావు. నా కన్ను తెరిపించావు. భవాన్ మాతృసమోస్మాకం భవాన్ మాతృసమోస్మాకం తథా పితృసమోపి చ తథా పితృసమోపి చ గతిశ్చ పరమ కృష్ణ త్వమేవ చ పరాయణం త్వమేవ చ పరాయణం. కృష్ణ, నువ్వు మాకు తల్లి వంటివాడు, తండ్రి వంటివాడు, పరమగతివి, ఆశ్చర్యానివి.
నహితే త్రిషు లోకేషు నహితే త్రిషు లోకేషు విద్యతే విదితం క్వచిత్ తస్మాత్ భవాన్ పరం ధర్మం తస్మాత్ భవాన్ పరం ధర్మం వేద సర్వం యథాతథం. మూడు లోకాల్లోనూ నీకు తెలియంది ఏదీ లేదు, కాబట్టి నువ్వు పరమధర్మాన్ని యథాతథంగా గ్రహించావు. నువ్వు చెప్పిన ధర్మోపదేశ ప్రకారం ధర్మరాజును చంపకూడదు, అది పాపం అని నేను భావిస్తున్నాను. అలాగే నా ప్రతిజ్ఞా విషయంలో కూడా నీ అనుగ్రహాన్ని చూపించు ఓ ప్రభు. నా మనసులోని మాట నేను చెప్పదలుచుకున్న మాట మళ్ళీ విను. నా మానసిక వ్రతం నీకు తెలుసు. మనుష్యుల్లో ఎవరైనా సరే అస్త్ర విద్యలోనూ శక్తిలోనూ నిన్ను మించిన వాడిని, నీ గాంధీవాన్ని ఇవ్వు అని అంటే మాత్రం అతడు నేను వధిస్తాను, అతను నేను ఖండితంగా వధిస్తాను. కేశవ, భీముడికి కూడా ఒక నియమం ఉంది. ఎవరైనా తనను గడ్డం మీసాలు లేనివాడు అంటే వారిని వధిస్తాడు, అది అతడి నియమం. కనుక కృష్ణ, ఈ ధర్మరాజు నీ ఎదుట నాతో చాలాసార్లు నీ గాంధీవాన్ని ఇచ్చేయి అన్నాడు. ఓ కేశవ, నేను కనుక ధర్మరాజును చంపితే కొద్ది కాలం కూడా బ్రతకలేను నేను. ఒకవేళ అలా చేసి పాపం నుండి విముక్తి పొందిన ధర్మరాజు మరణించినందుకు పరాక్రమాన్ని కోల్పోతాను, చైతన్యాన్ని లేనివాడిని అయిపోతాను. అందుచేత లోకం దృష్టిలో నా ప్రతిజ్ఞ సత్యమయ్యేలాగా చెయ్యి. ధర్మరాజు నేను బ్రతికి ఉండేలాగా చెయ్యి. మేము క్షేమంగా ఉండేటట్లుగా ఒక మంచి ఉపాయాన్ని ఏదైనా చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు, ఓ వీర అర్జున, ధర్మరాజు కర్ణుడితో పోరాడుతూ బాణాలతో బాగా గాయపడ్డాడు. ఇప్పుడు అలసిపోయి దుఃఖిస్తున్నాడు. యుద్ధంలో కర్ణుడు నిరంతరంగా ధర్మరాజును బాధించాడు. అందువల్ల ఆ బాధతో కోపంతో నీతో అలా మాట్లాడాడు, కానీ దురుద్దేశంతో మాట్లాడలేదని తెలుసుకో. అర్జునుడికి ఇంకా కోపం తెప్పించకపోతే యుద్ధంలో కర్ణుడిని చంపలేడు అని భావించి అలా మాట్లాడాడు. ఆయనకు తెలీదా కర్ణుడు చావలేదని? ఖండితం తెలుసు, అయినా అట్లా మాట్లాడాడు. ఓ అర్జున, పాపాత్ముడైన ఆ కర్ణుణ్ణి లోకంలో ఇతరులు ఎవరు కూడా చంపలేరు అని ధర్మరాజు కూడా తెలుసు. అందుకే తీవ్రమైన కోపంతో నా ఎదుటే నిన్ను అన్ని అనరాని మాటలు అన్నాడు. కర్ణుడు ఎప్పుడూ యుద్ధంలో శత్రువును చంపాలని చూస్తూ ఉంటాడు. అతడు ఎదిరించరానివాడు. అటువంటి కర్ణుడితో ఈరోజు మనకు రణజూదం ఏర్పడింది. కర్ణుడు కనుక మరణిస్తే కౌరవులందరూ ఓడిపోయినట్లే లెక్క. ఇది ఆలోచించే ధర్మరాజు నీతో అలా మాట్లాడాడు. ఇది ధర్మరాజు మనస్సులోని ఆంతర్యం. కనుక ధర్మరాజును చంపకూడదు. ఓ అర్జున, ఇటు నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరాలి. కనుక జీవించి ఉన్న మరణించి ఉన్నట్లుగా భావించబడే ఒక ఉపాయాన్ని నువ్వు పాటించాలి. దాని గురించి చెబుతున్నాను విను. యదా మానం లభతే మాననార్హః యదా మానం లభతే మాననార్హః తదా స వై జీవతి జీవలోకే యదావమానం లభతే మహాంతం తదా జీవన్మృత ఇత్యుచ్యతే సహ తదా జీవన్మృత ఇత్యుచ్యతే సహ. గౌరవార్హుడు గౌరవాన్ని పొందితేనే అతడు లోకంలో జీవించి ఉన్నట్లు లెక్క. తీవ్రమైన అవమానాన్ని పొందితే అతడు జీవించి ఉన్న మరణించిన వాడి క్రిందే లెక్క. నువ్వు భీముడు నకుల సహదేవులు ఈ లోకంలోని పెద్దల ధర్మరాజును ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ధర్మరాజును స్వల్పంగా అవమానించు, నిందించు. త్వమిత్యత్ర భవంతం హి బ్రూహి పార్థ యుధిష్ఠిరం బ్రూహి పార్థ యుధిష్ఠిరం త్వమిత్యుక్తో హి నిహతః త్వమిత్యుక్తో హి నిహతః గురుర్భవతి భారత గురుర్భవతి భారత. కనుక ఓ అర్జున, ధర్మరాజును నువ్వు అని సంబోధించు. ఎప్పుడు ధర్మరాజు నువ్వు అనలేదు. పెద్దవారిని నువ్వు అని పిలిస్తే చాలు. అలా ఏకవచనంతో సంబోధిస్తే చంపినట్టే లెక్క. కనుక పెద్దవారిని ఎప్పుడూ కూడా నువ్వు అని పిలవకూడదు. ఆయుః
క్షీణమవుతుంది. ఇది ధర్మం. దీన్ని తెలుసుకొని గౌరవించి పిలిస్తే ఆయుస్సు వృద్ధి చెందుతుంది. ఓ అర్జున, ఇప్పుడు నీ ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉండాలంటే నువ్వు ధర్మరాజును అలా పిలువు. అధర్మంతో కూడినటువంటి మాటలతో ఆయనను పిలువు. అధర్వ ఆంగీరసులకు సంబంధించిన ఒక శృతి ఉంది. అది ఉత్తమమైన శృతి. అది ఆ వేద మంత్రాన్ని అందరూ పాటించవచ్చు. శ్రేయస్సును కోరుకునే మనుష్యులు ఏమి ఆలోచించకుండా దాని ప్రకారం నడుచుకోవచ్చు. కనుక నువ్వు సమర్థుడైన నీ గురువును ధర్మరాజును నువ్వు అని సంబోధించు. దానివల్ల చంపకుండా చంపినట్లే అవుతుంది. అలా నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. కనుక ధర్మాన్ని గ్రహించు. నేను చెప్పినట్టుగా ధర్మరాజుతో ఇలా మాట్లాడు. నువ్వు అలా పిలవటం వల్ల ధర్మరాజు తాను వధింపబడినట్లుగా భావిస్తాడు. ఆ తర్వాత వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేయి. ఓదారుస్తూ ఆయనకు క్షమించమని వేడుకో. నీ సోదరుడైన ధర్మరాజుకు ధర్మం తెలుసు కనుక నీపై ఎప్పుడూ కోపించడు. అప్పుడు నువ్వు అసత్య దోషం నుండి కూడా బయటపడతావు. అన్నను చంపాలి అనే దోషం నుండి కూడా విముక్తి పొందుతావు. ఆ తర్వాత నువ్వు ఆనందంగా యుద్ధభూమికి వెళ్ళవచ్చు. సూతపుత్రుడైన కర్ణుణ్ణి చంపవచ్చు అని అద్భుతమైన ధర్మాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు ధర్మం గురించి చెప్పగానే అర్జునుడు తన ప్రియమిత్రుడి మాటలను మెచ్చుకున్నాడు. వెంటనే ఆ మాటలను పాటించాడు. అంతకుముందు ఎప్పుడూ మాట్లాడని విధంగా అర్జునుడు మొండిగాను పౌరుషంగాను ధర్మరాజుతో ఇలా మాట్లాడాడు. ఓ రాజా, నువ్వు యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చి యుద్ధానికి క్రోసుడు దూరంగా ఉన్నావు. సకలలోక వీరులతోనూ పోరాడుతున్న భీముడు నన్ను నిందిస్తే నిందించుకాక. పోన్లే, భీముడు రణభూమిలో సమయానికి తగిన విధంగా శత్రువును పీడిస్తున్నాడు. రాజులను, రతికులను, ఉత్తమ గజాలను, మేలుజాతి గుర్రాలను, లెక్కలేనంతమంది వీరులను, వేల కొద్ది ఏనుగులను కూడా వధిస్తున్నాడు. భీముడు ప్రదర్శిస్తున్న దుష్కరమైన పరాక్రమాన్ని నువ్వెప్పుడూ రణభూమిలో చూపించలేదు. ఆ భీముడు ఇంద్రుడు వంటి పరాక్రమం గలవాడు. అతడు గొప్ప కత్తితోనూ రథచక్రాలతోనూ వింటుతోనూ శత్రువులను వధిస్తున్నాడు. శత్రువులను పాదాలతో త్రొక్కి వధిస్తున్నాడు. చేతులతో నొక్కి చంపేస్తున్నాడు. కుబేరుడిలాగా యముడిలాగా విజృంభించి భీముడు శత్రుసేనను వధిస్తున్నాడు. ఆ భీమసేనుడు నన్ను నిందిస్తే నిందించుగాక, కానీ నిత్యం మిత్రుల చేత రక్షించబడే నువ్వు నన్ను నిందించకూడదు. వాళ్ళు ఎవరైనా నిందించవచ్చు, నువ్వు నన్ను ఎందుకు నిందిస్తున్నావో తెలియదు. భీముడు మహారథికులను, శ్రేష్ఠ గజాలను, గుర్రాలను, ప్రముఖ సైనికులను మదించి వేస్తున్నాడు. అంతమంది ధృతరాష్ట్రపుత్రులతో తాను కూడా ఒకటిగా మునిగిపోయి ఉన్నాడు. ఆ భీముడు నన్ను నిందిస్తే నిందించుగాక. శత్రు గజాలు కళింగ, వంగ, అంగ, నిషాద, మాగధ దేశాల్లో పుట్టినవి. అవి ఎప్పుడూ మదంతో ఉంటాయి. నల్లటి మేఘాలులాగా ఉంటాయి. వాటి ఎన్నిటినో భీముడు సంహరిస్తాడు. అతడు నన్ను నిందిస్తే నిందించుగాక, పర్వాలేదు. శత్రు సంహార్త అయిన భీముడు నన్ను క్రూరుడు అన్నా పర్వాలేదు. ఓ రాజా, నకులుడు రణభూమిలో ప్రాణాలపై ఆశను విడిచిపెట్టాడు. అతడు వేగంగా ముందుకు దూకి ఎన్నో ఏనుగులను, గుర్రాలను, వీరులను వధించాడు. అతడు యుద్ధకాంక్ష మహావీరుడు. అతడు కూడా నన్ను నిందించవచ్చు, పర్వాలేదు. అలాగే సహదేవుడు శత్రుసేనను మర్దిస్తూ యుద్ధభూమిలో పోరాడుతున్నాడు. దుష్కరమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ బలశాలి ఇక్కడే ఉన్నాడు, అయినా ఏమీ మాట్లాడటం లేదు. అతడి తీరును గమనించు.
అతడికి నీకు మధ్య గల తేడాను గుర్తించు. ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, ద్రౌపదీ పుత్రులు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, శిఖండి మొదలైన వారంతా కూడా యుద్ధభూమిలో ఎంతగానో బాధను ఓర్చుకున్నారు. ఇలాంటి ఈ వీరులందరూ నన్ను నిందిస్తే నిందించవచ్చు, పర్వాలేదు. కానీ నువ్వు నన్ను నిందించకూడదు. విప్రులకు వాక్కులలో బలం ఉంటుంది, క్షత్రియులు బాహువులలో బలం ఉంటుందని పండితులు అంటారు. నువ్వు చాలా బలవంతుడివి, విప్రుడు వంటి వాడువు కానీ క్షత్రియుడి వంటి వాడువు కావు. అటు లేదు ఇటు లేదు. నేను ఎంత బలశాలినో నీకు తెలుసు. నేను భార్యను, బిడ్డలను, జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఎల్లప్పుడూ నీ కోరికనే తీర్చాలని ప్రయత్నిస్తూ ఉంటాను. అటువంటి నన్ను మాటలనే బాణాలతో హింసిస్తున్నావు. నీ ద్వారా మేము పొందదగిన సుఖం అంటూ ఏదీ లేదు. ద్రౌపది యొక్క శయ్యపై కూర్చొని నన్ను అవమానించకు. నీకోసమే నేను మహారథికులను సంహరిస్తున్నాను. అలాంటి నన్ను నువ్వు సందేహించి నిష్ఠూరంగా మాట్లాడావు. నీ ద్వారా నేను ఏ సుఖాన్ని పొందలేదు. నీ వల్ల నాకేం ఉపయోగం లేదు. ఓ రాజా, నీకు సంతోషం కలగటం కోసం మహాత్ముడైన భీష్ముడు, ద్రుపదుడి పుత్రుడైన శిఖండియే నాకు మృత్యువు అని చెప్పాడు. అప్పుడు ఆ శిఖండి నా రక్షణలో నిలబడి భీష్ముడిని వధించాడు. కనుక నేను నీ రాజ్య ఆధిపత్యాన్ని అంగీకరించటం లేదు. ఆధిపత్యాన్ని నాకు అక్కర్లేదు. నువ్వు కీడును కావాలని కోరుకుంటూ జూదమాడావు. స్వయంగా నీచులు చేసే పాపకర్మలు చేసి ఇప్పుడు మా ద్వారా శత్రువులను వధించాలని చూస్తున్నావు. పాచికలాడటంలో ధర్మహీనమైన దోషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సహదేవుడు చెప్పగా నువ్వు విన్నావు. కానీ నువ్వు దుర్జనులు ఇష్టపడే ఆ జూదాన్ని విడిచిపెట్టలేదు. దానివల్లనే మేమంతా నరకం లాంటి ఈ బాధ పడవలసి వచ్చింది. మేమెంత దుఃఖిస్తున్నామో గ్రహించు. నీ వల్ల మేము పొందిన సుఖం కొంచెం కూడా లేదు. ఎందుకంటే నువ్వు జూదమనే మత్తులో పడి మా గురించి పట్టించుకోవటం లేదు. మా బాధలను తెలుసుకోవటం లేదు నువ్వు. ఓ పాండవ, నువ్వు స్వయంగా వ్యసనపరుడువై మమ్ములను అనరాని మాటలతో నిందిస్తున్నావు. మేము దెబ్బతీసిన శత్రుసేన బాగా చితికిపోయిన శరీరాలతో నేల మీద పడి ఆక్రోశిస్తుంది తెలుసా. నువ్వు అంత క్రూరమైన పనిని మా చేతి చేయించావు. దానితో పాపం కలుగుతుంది, కౌరవుల నాశనము జరుగుతుంది. ఉత్తర దిక్కువారు, పడమటి దిక్కువారు చనిపోయారు. తూర్పు దిక్కున వారు కూడా నశించారు. దక్షిణ దిక్కున ఉన్నవారు నరకబడ్డారు. మన పక్షంలోనూ శత్రుపక్షంలోనూ రణభూమిలో ఉన్న యోధులు సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఓ రాజా, ఈ మాట మళ్ళీ చెబుతున్నాను విను. జూదమాడావు నువ్వు, కనుక నీ వల్లనే రాజ్యం నశించింది. నీ వల్లనే మాకు బాధ కలిగింది. నువ్వు ఇంకా క్రూర వాక్యాలనే అంశాలతో మమ్మల్ని పొడిచి మరింత బాధ పెడుతున్నావు. నువ్వు అల్పభాగ్యుడు, మాకెంతో కోపం తెప్పిస్తున్నావు అంటూ అర్జునుడు అత్యంత కఠినంగా మాట్లాడాడు. ఎప్పుడూ మాట్లాడలేరు. ధర్మరాయ మనసులో ఉండేది కక్కేశాడు, అర్జునుడు మనసులో ఉండేది కక్కేశాడు. ఎప్పుడైనా బయటపడాలి కదా, బయటపడింది. అంత ఓర్పుగా ఉండిన ధర్మరాయ బయట చెప్పుతూనే అర్జునుడి కోపం రాకుండా ఉంటుందా? వచ్చింది. తర్వాత, అయ్యా, నేను నిష్ఠూర వాక్యాలను పలికి పాపపు పని చేశాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.